ప్రేక్షకులకు నమస్కారం. నేను యూట్యూబ్లో జేకేఆర్ గారు సార్ని కలిసి చూసి నా ఆర్థిక ఇబ్బందుల వల్ల జేకేఆర్ గారిని విశాఖపట్నంలో కలవడం జరిగింది. నాకు జేకేఆర్ గారు కొన్ని రెమెడీస్ చెప్పారు. అవన్నీ నేను పాటించడంతో నా ఆర్థిక ఇబ్బందులన్నీ కొంచెం తొలగిపోయాయి. కాబట్టి జేకేఆర్ గారికి మనస్ఫూర్తిగా వేల వేల నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి చిన్న క్రియలు గనక మీరు ఆచరించినట్లయితే మీకు ఆదాయం పెరిగి ఖర్చు తగ్గి ఆనందకరమైన జీవితాన్ని జీవించగలరు. చాలా చిన్న క్రియ, నమ్మకంతో ఆచరించండి. 11 శనివారములు ఎంచుకోవాలి. మొట్టమొదటి శనివారం రోజున ప్రారంభించి నేతితో అన్నం వండి చక్కగా శనగపిండి లడ్డూలు చేసుకుని తాంబూలం మనం ఇచ్చినట్లుగా తమలపాకుల పైన ఈ నేతన్నాన్ని పెట్టి ఈ యొక్క శనగపిండి లడ్డు మధ్యలో పెట్టి ఎవరికైనా దానం ఇవ్వండి. అది 2కా 3కా 5కా అనేది మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఇలా 11 శనివారములు గనక చేసినట్లయితే ఈ చేసేటప్పుడు ఓం హ్రీం దారిద్ర వినాశిన్యే ధనధాన్యం సమృద్ధ్యం దేహి దేహి స్వాహ అనే మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఈ దానాన్ని ఇవ్వండి. ఇలా గనక 11 శనివారములు చేసిన ఎడల మీకు దారిద్ర బాధలు తొలగిపోయి ఆ యొక్క ధనలక్ష్మి యొక్క కరుణ కలిగి మీ ఇంట ఆదాయం పెరిగి ఖర్చు తగ్గి ఆనందకరమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. కాబట్టి చాలా చిన్న క్రియ, నమ్మకం ముఖ్యం. నమ్మకం ఉన్నవారు ఆచరించండి. దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.